డబల్ లైన్ తెలుగు వార్తలకు స్వాగతం సుస్వాగతం. నేను మీ శ్రీనివాస్. నిజం చెప్పే దమ్ము మీకుందా? నిజం రాసే సత్తా మాకుంది. వెల్కమ్ టు క్యూ డబల్ లైన్ న్యూస్. నేను మీ శ్రీనివాస్. ఈరోజు మనం ఏదైతే విజయనగరం జిల్లా శృంగవరపుకోట నియోజకవర్గం లక్కవరపుకోట మండలంలో శివారు గ్రామం నుండి కోనమ స్వానపాలెం గ్రామంలో మనం ఉన్నాం. ఇక్కడ చెత్త నుండి సంపద తయారీ కేంద్రం దగ్గర అయితే మనం ఉన్నాం. ఇక్కడ రావడానికి ప్రధాన కారణం అయితే మనకు ఒక ముఖ్యమైన సమాచారం అయితే అయింది. ఇక్కడ కొంతమంది ఈ యొక్క భవనాన్ని అసాంఘిక కార్యక్రమాలకైతే ఉపయోగిస్తున్నట్లయితే మనకు పక్కా సమాచారం అందుతుండటంతో మనమైతే ఇక్కడికి వచ్చాం. అసలు ఇక్కడ ఎలాంటి అసాంఘిక కార్యక్రమాలు జరుగుతున్నాయి, అసలు ఇక్కడ ఏవైనా మనకి అసాంఘిక కార్యక్రమాలకు సంబంధించినటువంటి ఏవైనా ఆధారాలు ఏమైనా దొరుకుతాయా, దానికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు ఈ వీడియోలో మనం తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. ఒకసారి చూపించండి. ఇదైతే చెత్త నుండి సంపద తయారీ కేంద్రం కోనమ స్వానపాలెం లక్కవరపుకోట మండలానికి సంబంధించి అయితే చూసుకోవచ్చు. దానికి సంబంధించిన పూర్తిగా బోర్డు కూడా ఇక్కడ మనకి దాని ఎస్టిమేషన్ సహా మనం చూడవచ్చు. అలాగే ఒకసారి చూపించండి. మనకు మొత్తం కూడా ఇదంతా కూడా పూర్తిగా ఖాళీగా ఉన్న సందర్భాన్ని అయితే మనం చూసుకోవచ్చు. దీన్ని ఆసరాగా తీసుకొని గ్రామంలో ఉన్నటువంటి కొంతమంది దీన్ని అసాంఘిక కార్యక్రమాలకైతే ఉపయోగిస్తున్నట్లు పూర్తిగా మన దగ్గర పక్కా సమాచారంతో మనం వచ్చాం. ఒకసారి రండి. అసలు ఇక్కడ ఏమి అసాంఘిక కార్యక్రమాలు జరుగుతున్నాయి, మనకి ఇక్కడ ఏమైతే లభ్యమయ్యే అవకాశాలు ఉన్నాయో మనం తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. అయితే మన గ్రామంలో కొంతమంది ఇక్కడ మనకి ఇచ్చిన సమాచారం మేరకు ఇక్కడ కొంతమంది అయితే అసాంఘికంగా ఉన్నటువంటి జోదం ఆడుతున్నారని, దాంట్లో ముఖ్యంగా గ్రామానికి సంబంధించిన ఒక పెద్ద, అలాగే కొంతమంది యువకులు, అలాగే ఒక ఉపాధ్యాయులు వృత్తిలో ఉన్నటువంటి వ్యక్తి కూడా ఇక్కడ ఉదయం కానీ సాయంత్రం కానీ కార్యకలాపాలు కొనసాగిస్తున్నట్టయితే మనకు పూర్తిగా సమాచారం ఉంది. దానికి సంబంధించిన అప్డేట్ నెక్స్ట్ వీడియోలో మీకు పూర్తిగా వీడియోతో సహా అందించే ప్రయత్నం చేస్తాను. ఒకసారి లోపలికి రండి. ఇదైతే చూడండి, పూర్తిగా నిరుపయోగంగా ఉండడంతో చూసుకోవచ్చు. ఇక్కడ మనం దీన్ని అంటుకోవచ్చు. చూడండి, ఇక్కడ పూర్తిగా ఏదైతే జూదం ఆడుతున్నట్లంటే పేర్లు అయితే ఉన్నాయి. ఇక్కడ ఎవరెవరో ఉన్నాయి చూడొచ్చు మనం. కొన్ని పేర్లు అయితే అంటే ఇది ఉదయం జరుగుతుందా, రాత్రి జరుగుతుందా, మధ్యాహ్నం జరుగుతుందా, లేకపోతే సెలవుల కార్యక్రమాల్లో జరుగుతుందా అనే అయితే మనకు పూర్తిగా సమాచారం అయితే అందవలసి ఉంది. దీన్ని అయితే ఈ విధంగా ఉపయోగించడం చాలా బాధాకరమైన విషయం. ప్రభుత్వం ఉన్న లక్షల కోట్లు ఖర్చు పెట్టి ఇలాంటి యొక్క కార్యక్రమాలని మనం చేస్తూ ఉంటే ప్రజలు దీన్ని ఈ విధంగా ఉపయోగించుకోవడం బాధాకరమైన విషయమైనప్పటికీ గ్రామంలో ఉన్నటువంటి అధికారులు ఇలాంటి వారిపై చర్యలు తీసుకోవాలి. అంతేకాకుండా చూసుకోవచ్చు, ముఖ్యంగా ఇలాంటి కార్యకలాపాలకు పాల్గొనడం వల్ల గ్రామంలో ఉన్నటువంటి యువత కూడా పాడైపోయే అవకాశం అయితే ఎక్కువగా ఉన్నందువల్ల గ్రామంలో ఉన్నటువంటి సదరు పంచాయతీ సెక్రటరీ గారు ఇలాంటి దాని మీద దృష్టి పెట్టి దీంట్లో అసాంఘిక కార్యకలాపాలు కొనసాగిస్తున్న వారిపై కఠిన చర్యలు అయితే తీసుకొని వచ్చేటువంటి ఇలాంటి చూసుకోవచ్చు. పూర్తిగా మనకైతే పూర్తిగా తీయండి ఒకసారి చూడండి. ఇదైతే ఇందులో చెప్పులు, అలాగే కొబ్బరికాయలు, అలాగే వేస్ట్గా ఉన్నటువంటి బాటిల్స్ అన్నీ కూడా ఉన్నాయి. కానీ ఇక్కడ ఇదంతా నిరుపయోగంగా ఉండడంతో ఇక్కడ కొంతమంది యువకులు దీనిని అసాంఘిక కార్యక్రమాలకి అడ్డాగా ఉపయోగించుకున్నట్లయితే మనకు పక్కాగా సమాచారం అందింది. దీనిని గ్రామంలో ఉన్నటువంటి పెద్దలు ఖండించాలి. అలాగే అధికారులు కూడా దీని మీద వెంటనే చర్యలు తీసుకొని ఇందులో అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడుతున్న వారిపై చట్టపరమైన చర్యలు మీకు తక్షణమే దొరికితే మీరు దీని మీద దాడి చేసి దీంట్లో అసాంఘిక కార్యక్రమాలు చేస్తున్న వారిపై మీరు వెంటనే చర్యలు తీసుకోవాలని కోరుకుంటాను. సో ఇది అసాంఘిక కార్యక్రమాలు అనేవి, జూదం అనేది వాళ్ళ వ్యక్తిగత విషయమైనప్పటికీ కూడా ఇలాంటి ప్రభుత్వ భవనాల్లో వారు సొంత కోసం ఉపయోగించుకోవడం, ఇలాంటి ప్రభుత్వ భవనాలకి చెడ్డ పేరు తేవడం కూడా సమంజసం కాదని నేను ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను. దయచేసి ఇక మీదటైనా ఈ వీడియో చూసిన తర్వాత గ్రామంలో ఉన్నటువంటి సదరు పంచాయతీ సెక్రటరీ కానీ, విఆర్ఓ కానీ, అలాగే ఎవరైనా దీనికి ప్రాతినిధ్యం వహిస్తున్నారో చెత్త నుండి సంపద తయారీ కేంద్రాన్ని ఈ యొక్క అసాంఘిక కార్యక్రమాల నుంచి రక్షించవలసిన బాధ్యత అయితే ఎంతైనా ప్రభుత్వ అధికారుల మీద అయితే ఉందని ఈ మీడియా ముఖం ద్వారా మీకు తెలియజేస్తున్నాను. నెక్స్ట్ ఈ సంపద తయారీ కేంద్రంలో ఎవరెవరైతే అసాంఘిక కార్యక్రమాలకి పాల్పడుతున్నారో
పూర్తి ఆధారాలతో మీ ముందుంచే ప్రయత్నం చేస్తుంది QII న్యూస్. ఇలాంటి లేటెస్ట్ న్యూస్ అప్డేట్ కోసం వెంటనే మన QII న్యూస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఓవర్ టు స్టూడియో.